మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని జరిగిన ఎదురు కాల్పుల్లో 4 మృతి చెందారు. ఇందులో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఎదురు కాల్పుల్లో కానిస్టేబుల్ మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. భమ్రాగఢ్ తాలూకా ఫడేవా అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. భమ్రాగఢ్ తాలూకాలో నిన్నటి నుంచి మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 4 మృతి చెందారు. ఇందులో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఎదురు కాల్పుల్లో కానిస్టేబుల్ మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక భమ్రాగఢ్ తాలూకా ఫడేవా అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. భమ్రాగఢ్ తాలూకాలో నిన్నటి నుంచి మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, భవానీ ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అబూజ్మద్ అడవి ప్రాంతంలో గత రాత్రి నుండి మావోయిస్టులకి కేంద్ర బలాలకు మధ్య భీకర ఎన్కౌంటర్ అయితే చోటు చేస్తుంది. ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటికే మనం అందుతున్న సమాచారం ప్రకారం 3 మావోయిస్టులు మృతదేహాలను అయితే స్వాధీనం చేసుకున్నారు. అందులో 2 పురుషులు, 1 మహిళగా అయితే గుర్తించారు. వాళ్ళు గుర్తించే పనులు అయితే ఉన్నారు పోలీసులు కోసం. అక్కడ ఆ ప్రాంతంలో ఇప్పటికే ఒక AK-47 తో పాటు ఒక SLR గన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఇంకా కుమ్మింగ్ అయితే నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు దాగి ఉన్నారని పక్కా సమాచారంతో ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే మరోవైపు ఒక జవానికి కూడా తీవ్ర గాయాలవడంతో అతన్ని హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలించారు. మార్గం మధ్యాహ్నం మృతి చెందారని మనకి సమాచారం ఉంటుంది. మరోవైపు మరొక జవానికి కూడా తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతం నిలకడగా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి నారాయణపూర్ జిల్లా అడవి ప్రాంతంలో గతంలో చూసుకోవచ్చు, గత సంవత్సరంలో ఏప్రిల్లో అక్కడ భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుని అందులో ముఖ్యమైన నేతలు కూడా చనిపోయిన పరిస్థితి అయింది. పూర్తిగా ఆ ప్రాంతంలో జల్లెడ పెట్టి పోలీసు కేంద్ర బలగాలు అయితే ఆ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఆ 300 మంది పైగా సాహిత్య మావోయిస్టులు అయితే ఆ ప్రాంతంలో గతంలో దాంకొని ఉన్న పరిస్థితి నేపథ్యంలో అక్కడ వారిని కూడా ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఆ ప్రాంతం ఎర్రకోట అని కూడా పిలుస్తారని చెప్పొచ్చు భవాని. ఎందుకంటే అబూజ్మద్ కోట ఇప్పుడు కూలిపోయిందని కూడా చెప్పాలి. మరి కొంతమంది మావోయిస్టులు అయితే ఉన్నారని కూడా పక్కా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి కేంద్ర బలగాలతో పాటు ఇటు పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా 2020 నాటికి పూర్తిగా నక్సలిజాన్ని తుడిచిపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి ఉంది. అమిత్ షా ఇప్పటికే ఆపరేషన్ సహాయం నేపథ్యంలో మావోయిస్టులని అంతమందించాము. పూర్తిగా ఈ సంవత్సరం మార్చి కల్లా పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెబుతున్న పరిస్థితి నేపథ్యంలో ఏదైతే నారాయణపూర్ జిల్లా ఇప్పుడు అబూజ్మద్ అడవి ప్రాంతంలో కుమ్మింగ్ నిర్వహిస్తున్నారు. మరి కొంత మావోయిస్టులు అయితే ఆ ప్రాంతంలో దాగి ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళ కోసం జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది భవాని. ఎస్ అయ్యప్ప, అదేవిధంగా చూసుకుంటే మరి భమ్రాగఢ్ లో నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం వాస్తవంగా ఆ ప్రాంతంలో మావోయిస్టులకి కంచుకోవటని చెప్పాలి భవాని. ఎందుకంటే గత ఏప్రిల్ నుండి కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు కూడా లొంగిపోయిన పరిస్థితి ఉంది. 450 మందికి పైగా అక్కడ మందు పాత్రలు అమర్చినప్పటికీ భద్రతా బలగాలు ఎన్కౌంటర్ లో పాల్గొని 216 మంది మావోయిస్టు స్థావరాలను అయితే ధ్వంసం చేశారు. ఆ స్థావరాలను కూడా కూల్చివేసి అక్కడ ఉన్నటువంటి పీపుల్స్ లిబరేషన్ గొరిల్లా ఆర్మీ సభ్యులతో 300 పైగా మావోయిస్టులు సాయుధ మావోయిస్టులు అయితే దాంట్లో పరిస్థితి ఉంది. అప్పటికే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన నేతలైనటువంటి వాళ్ళని కూడా మావోయిస్టులు ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు పక్కా సమాచారం ఉన్నారు, దాగి ఉన్నారు, సమావేశం ఏర్పాటు చేసుకున్నారని సమాచారంతో గత రాత్రి నుండి అయితే కుమ్మింగ్ నిర్వహిస్తున్నారు. ఇంకా మరి కొంతమంది మావోయిస్టులు దాగున్నారని చెబుతున్న పరిస్థితి. వాళ్ళలో ముఖ్యమైన కీలక నేతలు కూడా ఉన్నారని కూడా మనం తెలుస్తున్న పరిస్థితి ఉంది భవాని. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.